బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే శిరీష ప్రేమ. శిరీష ప్రేమ అంటే దానికన్నా ముందు నరాలక్క అంటే చాలా మంది గుర్తుపడతారు. బల్బ్ ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తే మాత్రం చెట్పట్లే. మళ్ళీ బ్యాక్ అని ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. కొన్ని రోజులైతే మీ వీడియోస్ అసలు కనిపించలేదు. ఆ మధ్య ట్రోల్ అయినాక అసలు కనిపించలేదు. ట్రోలర్స్ కి ఏమన్నా భయపడి వీడియోస్ ఆఫ్ చేశారా? ఛాన్స్ లేదు. ఒకవేళ నేను ట్రోలర్స్ కి భయపడి చేసేదాన్ని అయితే మేలనే ఆగిపోతుండే. ఆగిన దానికి ఒక సర్టెన్ రీజన్ ఉంది, సో అందుకు ఆగిపోయినా. రీజన్ ఏదో చెప్పొచ్చా ఎందుకు వీడియోస్ ఆఫ్ చేశారని? సడన్ గా చాలా వరకు కొన్ని డైలాగ్స్ చేయాలంటే మీరు ఫ్రేమ్ కి దగ్గర పెట్టుకొని మీకు ఇక్కడ ఉండే నర్వ్స్ కనిపించేటివి బాగా. అవును, అట్లా నరాలక్క అనే పేరు బాగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరి అదేంటి? పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఎవరికి నరాలు అనిపించవు. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అనిపిస్తాయి. కానీ నాకు కూడా ఒక ఆన్సర్ కావాలి ట్రోలర్స్ దగ్గర నుంచి. ఓకే, నాకు ట్రోలర్స్ నుంచి ఇదే ఆన్సర్ కావాలి. నాకు మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు నరాలక్క అని నాకు ఎందుకు పెట్టింది. ఇంకా మీరు మీ ఫ్రెండ్ బాగా ట్రోల్ అయ్యారు. మా ఇద్దరు మీకు మధ్యలో గొడవ అయినట్టుంది కదా, మరి అంత పర్సన్ కాబట్టి కాల్ చేయి. హలో హనీ, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే శిరీష ప్రేమ. శిరీష ప్రేమ అంటే దానికన్నా ముందు నరాలక్క అంటే చాలా మంది గుర్తుపడతారు. ఆ విధంగానే ఆవిడ చాలాగా ట్రోల్ అయింది 1 year బ్యాక్. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అని మళ్ళీ ట్రోల్ చేస్తారు. మళ్ళీ చూసుకుంటే ఒక 6 months 7 months తన వీడియోస్ మొత్తం ఆగిపోయినాయి. తనకి ఏమైందా అని చాలా మంది వాళ్ళ ట్రోలర్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ బాగా సర్చింగ్ లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు మళ్ళీ బ్యాక్ అని పెడుతున్నారు. సో మన ఇంటర్వ్యూ కూడా వచ్చేసారు శిరీష ప్రేమ గారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్. ఇప్పుడంతా ఓకేనా? హెల్త్ ఆల్ ఓకే. ఓకే. ఇప్పుడు స్టడీ అంటే ఇంకా 2 months అయితే అయిపోతుంది. ఇంకా చదువుదాం అనుకుంటున్నా. చదువుతూనే ఉంటారేమో ఇంకా? అట్లేం లేదు, ఇంకా బీటెకే కదా. నెక్స్ట్ ఎంటెక్ అన్నా ఏదన్నా చేద్దామని ప్లానింగ్ ఉంది. జాబ్ ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు? చూద్దాం, ఇంకా గో విత్ ఫ్లో. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ బ్యాక్ అని ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. కొన్ని రోజులైతే మీ వీడియోస్ అసలు కనిపించలేదు. ఆ మధ్య ట్రోల్ అయినాక అసలు కనిపించలేదు. ట్రోలర్స్ కి ఏమన్నా భయపడి వీడియోస్ ఆఫ్ చేశారా? ఛాన్స్ లేదు. ఒకవేళ నేను ట్రోలర్స్ కి భయపడి చేసేదాన్ని అయితే మేలనే ఆగిపోతుండే. నేను చేస్తూనే ఉన్నా. నేను ఆల్రెడీ రిటర్న్ లో డైలాగ్స్ కూడా పెట్టా కదా, మీరు ఎంతనా చూసుకో నేను మాత్రం ఆగా. ఆగిన దానికి ఒక సర్టెన్ రీజన్ ఉంది, సో అందుకు ఆగిపోయినా. రీజన్ ఏదో చెప్పొచ్చా ఎందుకు వీడియోస్ ఆఫ్ చేశారని? అట్లేం లేదు, సడన్ గా దేవుడిని నమ్మడం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇట్లా సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుండి ఇంకా దేవుడిని నమ్మడం, టెంపుల్స్ విజిట్ అవ్వడం, సోషల్ మీడియాని వదిలేసినాయి కొన్ని డేస్. అది మ్యాటర్. పీస్ఫుల్గా కొంతసేపు పీస్ కావాలి, కొన్ని రోజులు ఇట్లా కూడా ఉండాలి అనిపించేసింది అనమాట. ఓకే. సో అందుకే టెంపుల్స్కి విజిట్ అవ్వడం అది ఇది అయింది. ఎక్కువగా ఏ టెంపుల్స్కి వెళ్తారు? ఏ దేవుణ్ణి పూజిస్తారు ఎక్కువ? యాక్చువల్గా నేనైతే ఒక్కటే టెంపుల్కి చాలా టైమ్స్ వెళ్తా, లైక్ రెగ్యులర్గా వెళ్తా అనమాట. అది కాళికామాత టెంపుల్కి వెళ్తా. ఓకే. సో రెగ్యులర్గా అదే టెంపుల్. ఎందుకని అంటే ఇప్పుడు ఆ మాతని పూజించాలంటే నేను డివోషనల్ కూడా చేస్తా కాబట్టి చాలా వరకు ఒక మంత్రగాళ్ళు కానీ ఒక ఇది ఉన్న వాళ్ళు కానీ చేస్తారు మరి ఎక్కువగా. మరి మీరు ఎందుకు అంత అడిక్ట్ అయిపోయారు? ఎడిక్ట్ అయిపోయానంటే తన నాకు మదర్ లాగా అనమాట. లైక్ నేను ఏదన్నా లోగా ఫీల్ అయినప్పుడు కానీ ఏదన్నా బాగాలేదు నా పరిస్థితి అన్నప్పుడు నేను విజిట్ అవుతా టెంపుల్కి. సో తను ఎట్లా అంటే యాక్చువల్గా సమ్టైమ్స్ తన ప్రెజెన్సీ నాకు తెలుస్తుంది. నాకు నెక్స్ట్ ఏమవుతుంది అన్నది అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే. అంటే అన్ని విషయాలలో తెలీదు, కొన్ని. సో అందుకే ఆమెకి ఎక్కువ లైక్ చేస్తాను అనమాట. మంత్రాలు అది అంటే నేను ఎప్పుడన్నా గుడ్ చేయాలని అనుకుంటా, బ్యాడ్ అయితే అసలు చేయను. మేబీ ఆమెని ఎవరన్నా లోగా ఫీల్ అయిన వాళ్ళకి కూడా ఆమెకి ప్రే చేయమని చెప్తాను. ఓకే. మేబీ ఎందుకంటే నేను అప్పుడు మీకు చెప్పాను అనుకుంటా కదా, నా హెల్త్ బాగాలేదు, నేను ఎన్ని ప్లేసెస్ తిరిగినా నాకు మంచిగా అవ్వలేదు, చేయలేదు అనమాట. ఎప్పుడైతే నేను తనని నమ్మినానో అప్పటి నుంచి సెట్ అయిపోయినా. ఓకే. ఇంతకు ముందు క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఆవిడ గురించి తెలియని పర్సన్స్ లేరు. మళ్ళీ అవి రిపీట్ చేయదలుచుకోవట్లే, కొత్తగా ట్రై చేస్తున్నాను నేనైతే కొత్తగా మాట్లాడదామని. మరి ఇప్పుడు అంతా ఓకేనా? అంటే మీ ఫాలోవర్స్ కానీ మీ ట్రోలర్స్ కానీ మీకు పిన్ చేస్తున్న మెసేజెస్ ఎలాంటివి? పిన్ చేస్తున్న మెసేజెస్ అంటే మోస్ట్ ఆఫ్
ఏమైంది అక్క, ఎందుకు స్టాప్ చేస్తావు, ఎందుకు అట్లా చేస్తావు వదిలేస్తావు, రన్ చేస్తూనే ఉండొచ్చు కదా అకౌంట్, ఎందుకు అట్లా బ్రేక్ ఇస్తావు మళ్ళా బ్యాక్ అవుతావు, మేము నేను రెగ్యులర్గా చూడాలనుకుంటున్నాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీసెంట్గా నేను వద్దులే ఓన్ వాయిస్ డైలాగ్స్ ఇట్లా చేసేదాని బదులు మామూలుగా రీల్స్ సాంగ్స్ మీద వాటి మీద వేసుకుందాం అని నేను అనుకుంటుంటే, లైక్ వాళ్ళందరూ కామెంట్స్లలో ఏం పెడతారంటే, ఏమైంది ఎందుకు ఓన్ వాయిస్ వదిలేసినావు, ఇవి కాదు నీకు అవే సెట్ అయితే అని. ఇప్పుడు నేను అవి లైక్ మామూలుగా చేసింది అనుకో ఇట్లా అడుగుతారు వీళ్ళు, నేను ఇట్లా చేస్తేనేమో ట్రోల్స్ అవుతాయి అనమాట. ఓకే, ఎట్టయినా ప్రాబ్లమే, నేను మంచిగా ఉండు జనాలకు నచ్చదు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ ఒక డైలాగ్ అయితే బాగా వైరల్ అయిందిగా, ఏ ముహూర్తాన మాట్లాడావో ఏ ముహూర్తాన చేసావో కానీ మంచి మంచోళ్ళనే దాటొచ్చిందని, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు. మళ్ళీ ఒక్కసారి అది మంచి మంచోళ్ళనే దాటొచ్చిందని, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు. నేను అనేదాన్ని యాడ్ చేసేసారు. ఓకే, కానీ మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా వరకు కొన్ని డైలాగ్స్ చేయాలంటే మీరు ఫ్రేమ్కి దగ్గర పెట్టుకొని మీకు ఇక్కడ ఉండే నర్వ్స్ కనిపించేటివి బాగా. అవును, అట్లా నరాలక్క అనే పేరు బాగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరి అదేంటి? కాదు ఎవరికి కనిపించవా నరాలు? కనిపిస్తాయి, మేము ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఎవరికి నరాలు కనిపించవా, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా కనిపిస్తాయి. కానీ నాకు కూడా ఒక ఆన్సర్ కావాలి ట్రోలర్స్ దగ్గర నుంచి, నాకు మాత్రమే ఎందుకు నరాలక్క అని పెట్టారని. ఓకే, నాకు ట్రోలర్స్ నుంచి ఇదే ఆన్సర్ కావాలి నాకు మెయిన్గా. ఏంటి అంటే వాళ్ళు నరాలక్క అని నాకు ఎందుకు పెట్టారు, ఇంకా చాలా మందికి కనిపిస్తాయి, చాలా మంది ఉన్నారు కూడా, అది వాళ్ళకు కూడా తెలుసు, కానీ నాకు మాత్రమే పెట్టే రీజన్ ఏంది పెట్టినందుకు అంతే. నేను అనుకుంటున్నా ట్రోలర్స్ కోసం నేను కొంచెం ఆన్సర్ ఇస్తా. ఆ. నాకు తెలిసి మీరు సన్నగా ఉంటారు కాబట్టి నరాలక్క అని పెడతారేమో. కేస్ పోతే ఒకవేళ ఏంటి పోతే కనిపించకపోతే అప్పుడు ఏమని పెట్టి పిలుస్తారు, శీర్ష ప్రేమనే కూడా ఆన్సర్ కావాలి నాకు. శీర్ష ప్రేమనే. సో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా వాళ్ళ దగ్గర నుంచి. రికవర్ అవ్వదామని ట్రై చేస్తున్నారా లేదంటే తెలుసుకుందామని ట్రై చేస్తారా? అంటే మాక్సిమం ఇప్పుడు కనిపించవు, మీరు వీడియోస్ చూస్తే రెగ్యులర్వి నేను ఓన్ వాయిస్ చేస్తున్న వాటిలో మాక్సిమం కనిపించవు. ఇంకా మీ వీడియోస్ రీసెంట్గా ఇప్పటిదాకా ట్రోలింగ్ చేసేది బాయ్స్ చేశారు, ఈ మధ్య ఫీమేల్స్ చేస్తున్నారు. మీ ఫీమేల్స్ అంటే ఒక ఇద్దరు రీసెంట్గా ఒక్కటే వీడియో పడ్డది అనమాట. సో తనకి అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది, కానీ ఆమె కొంతమంది ఎట్లా ఉంటారు అంటే ఇంట్లో వదిలేసిరేమో అనిపిస్తుంది వాళ్ళని, అంతే. అప్రోచ్ అవ్వడం జరిగింది కానీ తన ఆన్సర్ ఎట్లా ఉందంటే, నా ఇష్టం నేను చేస్తా, చేయడం ఏంటంటే నాకు ఇప్పుడు ట్రోలర్స్ అంటే లైక్ కొంతమంది ఫేసులు చూపకుండా చేస్తారు చూసారా, అవును, వాళ్ళకి స్క్రీన్ ముందు చేయడం భయం కావచ్చు, మేబీ అట్లా చేయడం వాళ్ళది అనుకుందాం. వేరే వాళ్ళు రిమిక్స్ చేస్తారు, అదంతా పెద్ద మ్యాటర్. కానీ గర్ల్స్ చేయడం అనేది ఇంకా వరస్ట్, ఎందుకంటే గర్ల్స్ కంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ని వాళ్ళు బ్రేక్ చేసి మరి వల్గారిటీ మాట్లాడాలి. కానీ వాళ్ళు మాకు తిట్టేంత అవసరం అయితే వాళ్ళకి లేదు కదా. ఫస్ట్ థింగ్ అలా జోలికి మేము పోతున్నామా ఏమన్నా? నాకు చాలామంది టెక్స్ట్ చేసి నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతలే ఒకవేళ అంటే, నేను ట్రోలర్స్కి మ్యాక్సిమం రియాక్ట్ అవ్వను, ఎప్పుడైనా చెప్తాను నేను, వాళ్ళు ఏం ఇచ్చినా నాకు మంచే. ఓకే, మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.